వాలంటీర్లు లేరని అంటున్నారు కదా, ఎప్పటికవుద్దో ఏంటో, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి టైంకి, ఉదయాన్నే వాళ్ళు ఇచ్చేవారు, ఏమో ఇవ్వగలుగుతారు ఎవరు, మళ్ళీ మనం డ్యూటీ ఆఫ్ చేసుకుని ఉండవలసి వస్తుందేమో. ప్రతి చేనేత చేసే వృత్తివారు కూడా మనకు వాడిచిన వెంటనే అన్నం అయిపోయిన వెంటనే కూర అయిపోయిన తినేలాం. అలాగ ఒక టైం పడుతుంది. ఆ టైం పడే వరకు మాత్రం ఓచుకోవాలి. అదండి టీడీపీలో ఉన్నప్పుడు కానించి కూడా ఒకసారి ఇస్తామన్నది ఒకసారి ఇచ్చారు. ఇప్పుడు అలాగా మళ్ళీ ఇప్పుడు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అతనైతే పెంచుతానని చుట్టూ 250 పెంచాడు. లోన్ కూడా ఇవ్వలేదు మాకు. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఇంకా డబ్బులు అవుతాయంటే మేము వేసుకోలేక వాలంటరీ వ్యవస్థ దానికంటే 100 రెట్లు బెస్ట్గానే ఉంది. కార్యక్రమం చాలా గొప్పగాని కాదు కదండి, ఘన విజయం సాధించండి. ఇందులో మేము 3000 గతంలో ఇస్తామన్నా కూడా కల్పించారు. 4 ఇస్తామన్నారు. 4లో ఇప్పుడు 3 కూడా కల్పించారు. మేము వెళ్ళిన పంచిపెట్టడానికి సచివాలయం సిబ్బందితో వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పందన అంటే మాత్రం మేము ఆనందం తట్టుకోలేకపోయి. నిన్న పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద పెన్షన్ తీసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోని 3000 ఇస్తానని చెప్పి ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా సంవత్సరానికి 250 లెక్కనే చేసిస్తూ అలాగ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కలిసి ఇచ్చేటప్పుడు ఒకేసారిగా 4000 ఇస్తామని చెప్పడము, అది కంటిన్యూ చేయడము, తర్వాత గత 3 నెలలుగా ముందుగానే ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ముందుగా మాట ఇచ్చి ఆ మాటని సంపూర్తిగా నిలబెట్టుకుని గత ప్రభుత్వంలో లేనప్పటికీ గత 3 నెలలకి కూడా కలిపి టోటల్గా 7000 పెన్షన్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. మా వంటి వృద్ధులకి ఏదో పని చేసుకున్న ప్రతిదినగానే అవని పరిస్థితిలో ఇటువంటి సహాయం సహకారం మాకు అందడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని చాలా ఇవ్వండి. అదండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్నారు? నేను 15 సంవత్సరాలుగా తీసుకుంటున్నానమ్మా. 15 సంవత్సరాల్లో ఎలా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులైనా మీకు వచ్చి ఇచ్చారా పెన్షన్? లేదండి, ఇప్పుడు కూడా ఇప్పుడు గతంలో అయితే మేము అక్కడికి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకునే వాళ్ళం. తర్వాత ఈ వాలంటీర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్ళకి వచ్చి ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు స్వయంగా రాజకీయ నాయకులు వీళ్ళే వచ్చి మాకు అందజేయడం చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట. నిన్న వాలంటీర్లే లేకపోయినప్పటికీ వాలంటీర్ లేకుండా ఇంత ఒక్క రోజులోనే అందరికీ 98% ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అన్నీ పూర్తి చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది చాలా ఆనందదాయకమైనది. చాలా బాగా చేశారు. వాలంటీర్లు లేరని అంటున్నారు కదా, ఎప్పటికవుద్దో ఏంటో, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి టైంకి, ఉదయాన్నే వాళ్ళు ఇచ్చేవారు, ఏమో ఇవ్వగలుగుతారు ఎవరు, మళ్ళీ మనం డ్యూటీ ఆఫ్ చేసుకుని ఉండవలసి వస్తుందేమో అని అనుకునే పరిస్థితిలో ఈ వాలంటీర్ల కంటే ముందుగానే మనం ఉదయం 6 గంటలకే వీళ్ళు వచ్చి మనకి అందజేయడం అనేది చాలా ఆనందదాయకమైనది. చాలా బాగా ఇచ్చారండి. ఇదే సక్రమంగా కంటిన్యూ కొనసాగిస్తారని చెప్పి ప్రభుత్వం వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. చేస్తారని పూర్తి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసా కూడా చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట. పెన్షన్లు పంపిణీ చేశారు కదా, వాలంటరీ వ్యవస్థ లేకుండానే పెన్షన్లు పంపిణీ అయితే పూర్తయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పైగా అందులోనూ డిప్యూటీ సీఎం తన చేతుల మీదుగా అందించారు, దాని మీద మీ అభిప్రాయం? అవునండి. అయితే గత ప్రభుత్వం వారు వాలంటీర్ లేకుండా వీళ్ళు ఎలా ఇస్తారని చెప్పి అనుకున్నారు. కానీ జన సైనికులు అందరూ కలిపి ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం వల్ల సచివాలయం వ్యవస్థ ద్వారా జన సైనికులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఉదయం 6 వాళ్ళ పెన్షన్ వాళ్ళ చేతికి చేర్పించామండి, జన సైనికులు అందరం కలిపి. నెక్స్ట్ ఏంటంటే మాది చేనేత వ్యవస్థ. గత ముందు 5 సంవత్సరాలు ఈ వ్యవస్థ చాలా బాగుండేదండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు 24,000 రూపాయలు వేస్తానని చెప్పి వేసి మాకు కొడుపు కొట్టారండి. ఎందువల్లంటే ఈ ముడి సరుకులన్నీ రేట్లు పెరిగిపోయి ఉత్పత్తి లేకుండా చాలా దారుణంగా ప్రతి చేనేత చేసే వృత్తివారు కూడా చాలా ఎన్నో బాధలు పడ్డారండి. మజూరీ రేట్లు తగ్గిపోయి ఈ పట్టు రేట్లు చాలా అధికంగా పెంచేశారండి. ట్యాక్సులు పెంచేసి ఇవన్నీ పెంచేయడం వల్ల ఈ వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందండి. ఈసారైనా సరే ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ఈ చేనేత వృత్తి పని వారు కొంచెం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మీ టీవీ ద్వారా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది పడ్డారండి. ఇక్కడ నుంచి మా బతుకులు మారాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మీ నియోజకవర్గానికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, మాకు ఈ అభివృద్ధి కావాలి అని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారా? తెలియజేస్తామండి. ఈసారి మేము తెలియజేస్తామండి. మేము అనుకునేవన్నీ కూడా చేయించుకుంటామండి దగ్గరుండి. ఈసారి ఏదైనా సరే మా అభివృద్ధి అంతా మేము దగ్గర నుంచి చేయించుకుంటామండి. మా నాయకుల ద్వారా మేము కూడా కలిసి చేసుకుంటామండి.
నమస్తే మామగారు. మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అయితే పెన్షన్ తీసుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా బాగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మరి ఎంతో త్వరగా రావన్నది ఇది ఇప్పుడు చెప్తాం సాధ్యమా మరి అన్నారు. అన్నప్పటికీ అన్న టైంకి తెచ్చారు చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు మీరు పెన్షన్? 200 పెన్షన్ కానించి తీసుకుంటున్నాను. ఎప్పుడన్నా మీకు ఇలా రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి మీకు చేతికి ఇవ్వడం జరిగిందా? నాకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు ఇంటికి వచ్చి ఇవ్వలేదు. 200 కానించి తీసుకుంటున్నానండి నేను. ఎప్పుడు ఇంటికి తెచ్చి ఇవ్వలేదు. మరి ఇప్పుడు అన్న ప్రకారంగా తెచ్చిచ్చారు. చాలా బాగుంది. అందరికీ సంతోషంగా ఉంది. ఒకడికే కాదు అందరికీ చాలా బాగా చేశారు. అన్న మాట నిలబెట్టుకున్నాడు. గత ప్రభుత్వం అయితే పెన్షన్ పెంచుతామని చెప్పి దఫాలుగా పెంచారు కదా, మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పిన మాట ప్రకారం పెంచేశారు. దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడే కాదండి, టీడీపీలో ఉన్నప్పుడు కానించి కూడా ఒకసారి ఇస్తామన్నది ఒకసారి ఇచ్చారు. ఇప్పుడు అలాగా మళ్ళీ ఇప్పుడు 3 పార్టీలు ఏకమై ఇప్పుడు కూడా అన్న ప్రకారంగా అప్పు చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఇచ్చారు. గత ప్రభుత్వంలో అయితే మనకి ఇంత పెంచుతాను 3000 చేస్తానని చెప్పేసి దఫాలుగా ప్రతి సంవత్సరం పెంచి ఇచ్చేవారు కదా, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుతామన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి ఇచ్చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేనైతే పెన్షన్ 200 కానించి తీసుకుంటున్నానండి. అలా చంద్రబాబు నాయుడు గారు 2000 వచ్చిన దాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తర్వాత జగన్ గారు వచ్చాక 3000 అన్నారు. 3000 అన్నాక మరి పెంచుకుంటూ పోతానన్నారు. 3000 ఒకసారి ఇవ్వలేదు. అదే 2200 ఒకసారి, 250 ఒకసారి, 1100 ఒకసారి, మళ్ళీ అలా 2750 ఒకసారి, అలా దిగేటప్పటికి 3000 చేశారు. ఇంకా ఒక 6 నెలలకి నెలకో దిగుతామనగా తర్వాత అయితే మరి అన్నట్టు మరి జనసేన సైనికులే కాదు, చంద్రబాబు నాయుడే కాదు, మరి పవన్ కళ్యాణ్ గారే కాదు, అన్నంతగా గౌరవంగా ఆ మాట తప్పకుండా మరి కంపల్సరీగా ఇంటింటికి తెచ్చిచ్చారు. నాకనే కదా అందరికీ, నాకు లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారండి. ఎంతమంది ఉన్నా మరి చూడలేరు కదా. చాలా బాగా ఇచ్చినట్టు, చాలా బాగా చూసినట్టు 7,000 రూపాయలు తెచ్చిచ్చారు. జగన్ గారు కాలనీ ఇచ్చారు. కాలనీ ఇస్తే అది అయితే సంబంధం ఏదో పిల్లలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అందరికీ సంబంధం అండి. అది కాలనీ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇసుక అతనిదే, సిమెంట్ అతనిదే, అన్నీ అతనయ్యే. లోన్ ఇచ్చేసాను, తలం ఇచ్చేసాను అన్నారు. కట్టించేశారు. అక్కడ ఎందుకు పని చేయలేదు. ఇల్లు ఎవరో కాపురాలు చేయనా కూడా పని చేస్తలేదు. అక్కడ ఎవరన్నా అయ్యప్పకి వెళ్ళారంటే అయ్యప్పకి వచ్చేదాకా చాలా భయంగా ఉంటుంది. మరి అది వెనకాల పిల్లల వాళ్ళకి చాలా బాధగా ఉందండి. మరి దాని గురించి మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి. ఏ రోడ్డు ఏం చేస్తారో మరి. మీరు మీ నియోజకవర్గంలో ఉన్న లీడర్కి దీని మీద ఏమైనా ఫిర్యాదు చేశారా? చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చండి. అక్కడ కాపురాలు కొద్దిగా ఉన్నారు కదండి, వాళ్ళు చెప్పొచ్చు. మరి మేమైతే చెప్పలేదండి. నేను ఇప్పుడే చెప్తున్నానండి, నాకు అయ్యే అవకాశం ఇచ్చారు కనుక. అక్కడ ఉన్నారండి ఒక అబ్బాయి. ఆడ మరి వర్షం వస్తే బ్రిడ్జి పై నుంచి బారేస్తాను నీరు. లేకపోతే మరి ట్రాఫిక్లు కూడా బోల్డండి. రోజు ఏదో అలా జరుగుతూనే ఉంటాయి. మరి అలా ఉందండి అక్కడైతేని. జగన్ గారు కాలనీలు ఇచ్చారని అందరూ తెగ సరదా పడిపోయి గడేసారండి రూపాయలు అన్నీ పట్టుకెళ్ళి. వరద వస్తే రోడ్డు అడ్డు బయటకు వచ్చేనా కూడా ఉండదండి. మరి అది అక్కడే ఉండిపోవాలండి. అక్కడే ఉండిపోవాలి. ఇంక పిల్లలకు స్కూల్ లేవండి, ఏం ఉండదు, దారి ఉండదు. మరి అసలు రానాకి వెళ్ళనాకి ఉండదు, రాకపోకలు ఉండవు, ఆగిపోతాయి. కొండకాలం పైనుంచి బారేస్తుంది. ఇప్పుడు వర్షం లేకపోయినా పిల్లలు స్కూల్కి వెళ్ళనాకి తండ్రి మానేసుకుని ఎక్కడికైనా కూలి పనిలోకి వెళ్ళేవాడన్నా వ్యాపారానికి వెళ్ళేవాళ్ళని తండ్రి మానుకుని వచ్చి బస్సు ఎక్కించాలండి అక్కడ. లేకపోతే మా పాఠశాలకు తీసుకెళ్ళాలంటే హై స్కూల్కి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలండి. అంత యాతనగా ఉందండి. మరి ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు అయితే గొల్లప్రోలు మండలంలో పెన్షన్ల పంపిణీ చేశారు కదండి. ఆయన అధికారంలోకి రాగానే ఈ పెన్షన్ పంపిణీ అనేది వాలంటరీ వ్యవస్థ లేకుండానే 90% కంప్లీట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థానాలకి 21 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలని గెలిచి 100% స్ట్రైక్ రేట్తో దేశం మొత్తం పిఠాపురం నియోజకవర్గం వైపు చూసే విధంగా విజయం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు 5 ఉన్నతమైన శాఖలను తీసుకొని మొట్టమొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది వాలంటరీ వ్యవస్థ లేకుండానే సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా సుమారు 95% వరకు ఒక రోజులోనే పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకి 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షను, అదేవిధంగా 3,000 రూపాయలు ఎరియర్తో కలిపి 7,000 రూపాయలను, అదేవిధంగా వికలాంగులు 3,000 పెన్షన్ 6,000 పెన్షన్కి పెంచుతూ వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళ యొక్క ఉన్నతికి తోడ్పడినందుకు
పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత వికలాంగులకి చదువుకున్నప్పటికీ కూడా కొంతమంది చాలామందికి ఉద్యోగ అవకాశాలు అనేవి లేకుండా ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏదైనా స్కిల్ ప్రోగ్రామ్ లాంటిది పెట్టి వాళ్ళ యొక్క చదువుకు తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా నా అభిప్రాయంగా మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. నేను నా తరపున వికలాంగుల కోసం మీకు ఈ సందేశాన్ని తెలియజేయడం జరుగుతుంది. వికలాంగులు అనేవాళ్ళు అన్ని రంగాల్లోని కూడా వాళ్ళ యొక్క లోపం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో ఒక దాంట్లో ప్రత్యేకమైన స్కిల్ అనేది ఉంటుంది. ఆ స్కిల్ని వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. వాళ్ళకి యొక్క జీవితం కూడా సరైన మార్గంలో వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి టీచర్స్ బీఈడీ చేసిన వాళ్ళకి అదేవిధంగా డిఈడీ చేసిన వాళ్ళకి కూడా మొదటి సంతకంతోనే డిఎస్సిని 16,345 పోస్టులతో మొట్టమొదటి సంతకం ద్వారా కొత్త డిఎస్సిని వేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ పెంపు కార్యక్రమంలో 1వ తారీఖున పెన్షన్ పెంపుతో వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా త్వరలోనే అన్నా క్యాంటీన్ని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మీకు పెన్షన్లు పంపిణీ చేశారు కదా, ఎలా అనిపించింది? రాజకీయ నాయకులు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు ఇవ్వలేదు కదా ఇలాగా, ఎలా అనిపించింది? సంతోషంగా అనిపించింది. అతను అయితే పెంచుతానని చుట్టూ 250 పెంచాడు. ఈ బాబు అయితే ఒక 3 నెలల ముందు ఇచ్చాడు, 4,000 ఇచ్చాడు. అంతా ఒక చుట్టూ అందజేసారు. మేమే కాదు అన్నాడు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సచివాలయంలో వాళ్ళేమో తెచ్చిచ్చారు. సచివాలయంలో ఇస్తారు కదా, ఈ వాలంటీర్లు మానేసేసి ఆ బాబు వాళ్ళ ద్వారా ఒక రోజుకే అందరితోని ఆశా వర్కర్లతోనే ఆ సచివాలయంతో తెచ్చిచ్చేలాగా అతను చెప్తే తెచ్చిచ్చారు. మాకు సంతోషం అనిపించింది. ఇంటికాలం అందరితో పాటు ఇచ్చారండి. ఇస్తే ఉన్నవాళ్ళు కొంత కట్టుకున్నారు, అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది అప్పు చేసి కట్టుకున్నారు. అప్పు చేయలేక అవకాశం లేక ఇచ్చింది ఇల్లు లేదు. నిజంగా ఆ అమ్మాయికి కట్టుకోలేకపోయినా తడం అలాగే ఉంది. లోన్ కూడా ఇవ్వలేదు మాకు. ఆ లోన్ ఇచ్చినప్పుడు ఇంకా డబ్బులు అవుతాయంటే మేము వేసుకోలేక ఆ లోను తెచ్చుకోలేదు, మేము ఆ డబ్బులు వేసి కట్టుకోలేదు. ఆ ముక్క అలాగే ఉంది, ఆ తడం ముక్క. ఆ పిల్లకి ఇల్లు లేదు, మరి ఏం చేస్తారు? పెన్షన్ కూడా లేదు ఆ పిల్లకి. 2 సంవత్సరాల పిల్లప్పుడు వదిలేసాడండి మగుడు. వదిలేస్తే ఇప్పుడు 33 సంవత్సరాలకు వస్తుంది, 36 సంవత్సరాలకు వస్తుంది అన్నారు. ఎంతలాగా ఎన్నో చుట్టూ కాగితాలు పెట్టుకున్నాం. ఒంటరి మైలుకి ఇచ్చేవారు అప్పుడు. ఒంటరి మైలుకి ఇచ్చేది అలా ఎన్నో చుట్లు పెట్టుకుంటే వయసు సరిపోదని, వయసు ఉన్నదని. మళ్ళీ 50 సంవత్సరాలగా రాదంటున్నాడు. ఆ పిల్లడు బతికే ఉన్నాడు. ఆడు సావకాలేదు, బతకాలేదు అన్నట్టు ఈ 15 సంవత్సరాల నుంచి కూడా వదిలేసాడు. ఆ బిడ్డలని చెత్త నుంచి పెంచుకుంది. ఇప్పుడు 2 బిడ్డలు పెద్దోళ్ళు అవ్వారు. ఆ బిడ్డలకి దారి లేదు, తల్లికి దారి లేదు. ఇప్పుడు బతకనాకి ఏ దారి లేకుండా ఉంది. మరి ఈ సమస్యని మీరు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? చాలా చుట్లు ఇదిలో పెద్దోళ్ళు కూడా పట్టుకుని ఆధార్ కార్డు పెట్టుకుని పింఛను పెట్టుకున్నాం, కానీ రాలేదు. ఆడు సావాలా లేకపోతే ఈడాకులు చీటి కావాలన్నారు. ఆడు ఇంకొక దాంతో పోయినాడు, చచ్చడ బతికడే తెల్లనాడు, మనకి ఈడాకులు ఏమి ఇస్తాడో అలా ఉంది. ఆ బిడ్డ బతికి ఏ దారి లేదు. చెరువు కాడ హనుమంతు తచ్చిపోయి ఎన్నో మాటలు ఎట్టాము పింఛని కాంతాలు. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి పింఛని వచ్చాయి. ఇంకా అతను అదో పుణ్యం చేసుకున్నట్టే. ఏ దారి లేని బిడ్డ అన్ని దారిలో ఉన్నవాళ్ళకి వస్తుంది, కొంత బతకనా అవకాశం ఉన్నవాడికి వస్తుంది. ఆ బిడ్డకి నిజంగా చుట్టుపక్కల కూడా అడగొచ్చే దారి లేదు. ఆ 2 బిడ్డలు అలా పెంచుకొచ్చింది. నిజంగా ఈ చుట్టూ అన్న ఆ బాబు అన్న పింఛని రాస్తే ఆ బిడ్డకి దారి ఉంటుంది. చదువుకోలేదు కూడా అని హనుమంతు తచ్చిపోయి పేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి దయ వల్ల ఆ బిడ్డకి అన్న దారి కల్పితే ఏమన్నా పింఛని గట్టా పెడితే ఆ అమ్మాయి బతుకుతుంది. ఇప్పుడు కట్టబడి దారి కూడా లేదు అమ్మాయికి, చదువు కూడా లేదు ఆ అమ్మాయికి. ఆ 2 బిడ్డలను అలా పెంచుకొచ్చింది 15 సంవత్సరాల నుంచి అడు వదిలేసిపోయాక. నమస్తే అండి. నమస్తే అండి. అన్నమాట ప్రకారమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలో గొల్లపురోలు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేతుల మీదుగా చాలా మంది తీసుకున్నారు పెన్షన్లు. మాకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఆయన అందులోని మా గొల్లపురోలు మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం, డిప్యూటీ సీఎం కావడం, 5 శాఖలకి ఆయన తీసుకోవడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిన్న మొత్తం ఆయన సార్ని ఎలాగైనా కలాలా
కనీసం ఒక దండాన్న వేయాలని చెప్పి 3 సార్లు వెళ్ళామండి సత్యకృష్ణ కళ్యాణ మండపం దగ్గరికి. ఆఖరికి ఎలాగైతేనో 3 గంటలకు లోపలికి వదిలేరు. అందరితో పాటు మేమే వెళ్ళాము, సార్ని కలిసాము, చూసాము. ఆయన మీటింగ్లో చాలా అంటే చాలా గొప్పగా మాట్లాడారు. మాకు ఇంకెంత సంతోషం వేసేసిందో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేసినట్టుగా పెట్టారు. ఇంకా బాగా సంతోషం వేసింది. ఇంకా పెన్షన్లు అంటారా, వాలంటరీ వ్యవస్థ ఇచ్చిన దానికంటే 100 రెట్లు బెస్ట్గానే ఉంది. ఎందుకంటే సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు కదా, సచివాలయం ఉద్యోగస్తులు ఉదయం నుంచి సాయంత్రంలోపు క్లోజ్ చేశారు. ఎలా వచ్చారో ఎలాగిచ్చారో లేదు. దానికి కొంచెం ఈ వాలంటీర్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఆ వాలంటరీ అబ్బాయిలు, వాలంటీర్లు అంటే ఎవరు, జన సైనికులు. ఈ జన సైనికులు ఈ అబ్బాయిలను తోడు తీసుకుని ఫస్ట్ టైం కదా, ఒక్క రోజులో చాలా బాగా ఇచ్చారు. అందులోని 3,000 ఎక్స్ట్రా ఇచ్చి ఈ నెల 4,000 మాట ప్రకారంగా ఇచ్చినందుకు ఆడవాళ్ళు అయితే చాలా సంతోషపడ్డారు. కానీ అండి, సీఎం గారికి చిన్న విజ్ఞప్తి. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న చిన్న కంప్లైంట్లు, డెత్ సర్టిఫికెట్ ఉండి పెన్షన్లు తీసేసారు ఆడవాళ్ళకి. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇంటి పన్ను ఎక్కువ వచ్చిందనో, లేదంటే మేడ మీద రేకుల షెడ్ ఉందనో, లేదంటే వాళ్ళ కొడుకు ఏదో చిన్న ఉద్యోగస్తులు అయ్యి ఉంటేనో ఈ ఆధార్ కార్డు కట్టగానే ఆన్లైన్లో వచ్చేసింది తీసేసేయమంటున్నారు. అది ఎంతవరకు సబబు, అది సీఎం గారి దృష్టిలో నేను పెడుతున్నాను. ఎలా అంటే డెత్ సర్టిఫికేట్ అంటే ఏంటి అసలు? భర్త చనిపోతే గవర్నమెంట్ డిక్లేర్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారం సరిపోదా మీకు? వాళ్ళకి భర్త లేడనని. మరి వాళ్ళ పెన్షన్ వచ్చి పెన్షన్ 50 రూపాయల పెన్షన్ కానించి తీసుకునే వాళ్ళకి ఇప్పుడు ఏదో చిన్న కారణంగా చూపించి వైఎస్ఆర్ ప్రభుత్వం పెన్షన్లు తీసేసింది. దయచేసి డెత్ సర్టిఫికేట్ ఉన్న ఆడవాళ్ళకి కంపల్సరీ పెన్షన్ ఇవ్వాలని సీఎం పవన్ కళ్యాణ్ గారు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అండి, బయటకు వెళ్తుంటే ఆ ఆడవాళ్ళు సచివాలయాల చుట్టూ తిరిగి వాళ్ళు ఏడుపులు మేము చూడలేకపోతున్నాం. అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని ఆ కొత్త పెన్షన్లకి యాప్ ఓపెన్ చేసి కొంచెం మీరు అది తొందరగా చేపట్టాలని కోరుకుంటున్నాం. అంతే. సీఎం గారు ఆడు మాకు చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలాలని నేనే బెట్టింగ్ చేసుకున్నాను. 50,000 మెజార్టీతో సార్ గెలుస్తారని చెప్పి 2,50,000 రూపాయలు నేనే స్వయంగా పంది వేసాను, నాకు వచ్చాయి. ఇంకా అంతకంటే రారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, అసలు సమస్యే లేదు. వంగా గీత గారిని బీట్అవుట్ చేసి ఎయ్యరు అని అడిగారు. ఇంకా ఎప్పుడైతే నాకు ఈ ప్రభుత్వం మాకు అమ్మఒడి రాలేదు, మా అమ్మాయి హై స్కూల్లో చదువుతుంది, అమ్మఒడి రాలేదు, ఒక రైతు భరోసా రాలేదు, నాకు ఉన్నది ఎకరం భూమి, కాపు నేస్తం రాలేదు, ఏ పథకం కూడా మాకు రానివ్వలేదు. ఎందుకు? ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీలో తిరుగుతున్నాం అనేసి. అందులోని నాకు ఇంకో సరదా ఉంటుంది, మా అబ్బాయి ఆ టవల్ వేసుకుని తిరగడం వల్ల మాకు వచ్చే పథకాలు కూడా ఏమీ రాలేదు. ఏదైనా అంటే మీకు అది ఉంది, ఇది ఉందల్లా అది ఉందని చెప్పి మొత్తం పక్కన పెట్టేశారు. మరి నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని బంగారం చేస్తాను అని అన్నారు కదా. ఖచ్చితంగా ఆయన బంగారం, ఆయన మాటలే బంగారం చేస్తారండి. మాట ఇస్తే ఆయన మనం తిప్పడం. చదువుకున్నారు సారో, ఉద్యోగస్తుల గురించి తెలుసు, లేనోళ్ళ గురించి తెలుసు, ఆడవాళ్ళ గురించి తెలుసు. ఎన్నో వదులుకుని అన్ని సంతోషాలు పక్కన పెట్టి మన కోసం ఎండ అనక వాన అనక వచ్చి ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు అని అంటున్నారండి. ఆయన అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు, మా అందరికీ నమ్మకం ఉంది. గొల్లప్రోలు మండలంలో జరిగినటువంటి పెన్షన్ల కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీనికి కారణం అయితే మేము పబ్లిక్ అందరూ కూడా జన సైనికుల ద్వారానే ఇది కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం అని చెప్తున్నారు. మొత్తం అయితే ఒక్క రోజులోనే జరిగింది, వాలంటీర్ లేకుండా అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? నమస్తే అండి. మన డిప్యూటీ సీఎం గారు, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆదేశాల మేరకు మేము జన సైనికులు నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అటెండ్ అయిపోయింది. అలాగే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సచివాలయానికి ఒక 6 అడ్మిన్లు ఉన్నారు. ఈ అడ్మిన్లు 6 సహాయంతో మేము ఒక బ్యాచ్లుగా డివైడ్ అయ్యి మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు కూడా మీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్నది చేసామండి. తర్వాత ప్రజల్లో కూడా స్పందన ఎలా ఉన్నది అన్నది మనకి సచివాలయం ఎంప్లాయీస్లు ఓకే. అది వాలంటీర్ వ్యవస్థ మీద గత ప్రభుత్వం ఏమన్నారంటే మనకి ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ వాలంటీర్లు లేనిదే పెన్షన్లు అవ్వవు, కార్యక్రమం జరగదు, ఈ వ్యవస్థను మీరు తీసేయడం ఎలాగా, లేకపోతే ఉంటున్నారా అని చాలా క్వశ్చన్లు వచ్చాయి దీని మీద. దాన్ని వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని మేము చెప్పట్లేదండి. వాలంటీర్లాగానే జన సైనికులు ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ అన్నది 50 ఇంటికి ఒకరు ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఒక వాలంటీర్ అంటే జన సైనికులు. ఈ వీళ్ళ సహాయంతో మేము పెన్షన్ల కార్యక్రమం చాలా గొప్పగాని కాదు కదండి, ఘన విజయం సాధించాం ఇందులో మేము. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అన్నది
ఈ ఒక రోజులో అవుతుందా, 2 రోజులు అవుతుందా, వాలంటీర్ లేకుండా నెల రోజులు పడుతుందని కూడా కామెంట్లు వచ్చాయి. కానీ మేము చేసి చూపించాం. దానికి మాకు సచివాలయం ఎంప్లాయీస్ హెల్ప్ చేశారు, అలాగే ఆశా వర్కర్లు చేశారండి. అందరూ కూడా జన సైనికులే కాదు, మా ఊర్లో గొల్లపురం మండలంలో నాయకులు కూడా సాధారణ కార్యకర్తలుగా పనిచేశారండి. ప్రతి నాయకుడు, ప్రతి జన సైనికుడు కూడా మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసాము. రిమైనింగ్ ఇంకా ప్రజల్లో ఉంది కదండి, ప్రజలు చెప్తున్నారు కదా మీకు ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది, మేము అందుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు 1000 రూపాయలు పెంచుతారని, దీన్ని 1000 పెంచుతారా, 500 చేస్తారా గత ప్రభుత్వంలాగా అని కూడా చాలా డౌట్లు ఉన్నాయి దీంట్లో. కానీ ఆయన మాట ఇచ్చిన ప్రకారం 3,000 రూపాయలు, 4,000 రూపాయలు సింగిల్ మంత్లోని, అలాగే మనకు ఉన్న ఏరియాల్స్ ఆ 3 నెలలది కూడా 7,000 రూపాయలు కలిపి ఈ 7,000 రూపీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ కళలో ఆనందం మేము చాలా చూసి ఆనందపడ్డామని మేము ఇందులో మేము జన సైనికులుగా మా పాత్ర పోసిందని మాకు చాలా ఆనందంగా ఉందండి. S4 మీడియాకి జన సైకిల్ తరపున మా నాయకుల తరపున కృతజ్ఞతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న గొల్లప్రోలు మండలంలో పెన్షన్ కార్యక్రమం చేపట్టారు కదా. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాగా తనంతట తాను వచ్చి ఇవ్వలేదు. మీకు ఆయన చేతుల మీదుగా తీసుకోవడం ఎలా అనిపిస్తుందమ్మా? సంతోషంగా ఉందండి. 3,000 గతంలో ఇస్తామన్నా కూడా కల్పించారు. 4 ఇస్తామన్నారు. 4లో ఇప్పుడు 3 కూడా కల్పించారు. ఎందుకైతంలో అయితే 3,000 ఇచ్చారండి. ఎందుకైతే 3,000 ఇచ్చి ఇంకొక 1000 కూడా అప్పుడప్పుడు పెంచారు. ఫస్ట్ని ఇచ్చి 2,250 బ్యాంకులో గత 2 నెలలు వెళ్ళామండి, చాలా బాధలు పడ్డామండి తెచ్చుకోవడానికి. ఇప్పుడు 6 గంటలకల్లా మా ఇంటికి చేర్చారు. ఇచ్చే టైంలో బాధలు పడ్డాం. ఇప్పుడు ఈ రూమ్ చాలా గొప్పగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన వాలంటీర్ వ్యవస్థ లేకుండానే జన సైనికులతో కలిసి నిన్న జరిగిన గొల్లప్రోలు మండలం పెన్షన్ కార్యక్రమంలో మొత్తం పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు జన సైనికులతో కలిపి. పవన్ కళ్యాణ్ గారు ఇలా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాది ఈబీసీ గొల్లపురంలో ఈబీసీ కాలనీ అండి, 20 వార్డు. నిన్న జరిగిన కార్యక్రమానికి అయితే జనస్పందన, జనంలోంచి వచ్చిన ఉత్సాహం, చాలా అభివృద్ధి బాగుందని చెప్పి మేము వెళ్ళిన పంచిపెట్టడానికి సచివాలయం సిబ్బందితో వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పందన అంటే మాత్రం మేము ఆనందం తట్టుకోలేకపోయామండి. వాళ్ళ ఆనందం చూసి మాకే ఆనందం వేసింది. ఈ సచివాలయం సిబ్బంది వచ్చి వాళ్ళతో మేము పంచిపెట్టడం అన్నది మాకు చాలా ఆనందంగా, జన సైనికుల కింద మేము పంచిపెట్టడం అన్నది మాకు ఇంకా మహా ఆనందం కింద. ప్రతి ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ రెస్పాన్స్ 2,000 ముందు ప్రభుత్వం 2,000 ఇచ్చింది, తర్వాత 2,50 కింద పెంచుకుంటూ పోయింది. అది గత 5 సంవత్సరాల వరకు జరిగిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక 4,000 పెన్షన్ చేస్తున్నారు. అన్న ప్రకారంగా 4,000 ఒకసారి ఇవ్వడమే కాకుండా గత 3 నెలల జరిగిన 3 నెలల ఏప్రిల్, మే, జూన్ కూడా 3 నెలల పెన్షన్ కూడా ఇప్పుడు ఏకంగా 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడంతో జన ఆనందం తట్టుకోలేక ఉత్సాహం పెరిగిపోయిందండి. జనాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు 2 చోట్ల ఓడిపోయాడని చెప్పి చాలామంది అన్నారు. ఇక్కడ నెగ్గరా అన్నారు. 5,000 ఓట్లకే పరిమితం అన్నారు. 2,000 కూడా మామూలుగా 5,000 ఓట్లతో మన వంగ గీత గారే నెగ్గేస్తానన్నారు. చాలా మాటలు వచ్చాయి. కానీ మేము అలా ఒడిదుడుకులన్నీ తట్టుకుని మేము నిలబడ్డాం. మేము జన సైనికులందరూ కలిసి ఇక్కడ నిలబడి మన పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్న తర్వాత ఆయన స్థాయిని ఇంకా హైలైట్గా చేశారు. మన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం కింద చేయడం అంటే 5 శాఖలు ఇచ్చి ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా అలాంటి ఇంకా పెద్ద పదవులు, ఇంకా ఉన్నత పదవులకు వెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఈ 5 సంవత్సరాలే కాదండి, ఇంకొక 5 సంవత్సరాల భవిష్యత్తు కూడా ఉందని మేము అనుకుంటున్నాం. ఇక్కడైతే గొల్లపురంలే కాదు, పిఠాపురం నియోజకవర్గానికి అయితే ఇంకా పవన్ కళ్యాణ్ తప్పించి వేరే మార్గం లేదు, వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ వేరే వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉండదండి. కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు నిన్న చెప్పిన సమాచారం ప్రకారంగా ఇక్కడే ఇల్లు తీసుకుంటానడం, అదే స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాను, స్థిరస్థాయిగా ఉంటానని కూడా చెప్పడం జరిగిందండి. నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన ఎక్కడుండే పాలింతాడో. కానీ కొంతమంది అంటున్నారండి, ఇంకా రాలేదు, నెగ్గేసిన వెంటనే ముఖం చూపించినా కూడా రాలేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఇక్కడికి రావాలంటే ఒక కార్యక్రమం చేసి రావాలి.
అని నిన్న జరిగిన కార్యక్రమం ఏంటి, పెన్షన్లు పంచిపెట్టిన తర్వాత వస్తున్నాడు అన్న ప్రకారంగా వచ్చాడు. ఈ కార్యక్రమం ఉంది చేశాను, ఇగో ఇది చేశానని చూపించాడు, చూపించిన ప్రకారంగా వచ్చి కనిపించాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఏదో ఒకటి వేసుకుని వస్తాడు, మళ్ళీ ఇంకో కార్యక్రమం చేస్తాడు, అప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాడు. డోర్ టు డోర్ తిరగడానికి, ఈదులను తిరగడానికి అతను ఇప్పుడు ఒక స్థాయి ముందు స్థాయిలోనే జనాలతోటి ఇబ్బందులు పడ్డాడు. ఈదులోకి రావడానికైనా జనాల్లోకి రావడానికైనా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన కలవడానికి కానీ ఆయన టచ్ అయినా కూడా మనం దగ్గరికి వెళ్ళినా కూడా చాయిస్ లేదు. చాలామంది తెలుసుకోవాలా ఏంటి ఆయన గ్రౌండ్ వర్క్ నుంచి నేను ఎన్ని మామూలు కూలి పని చేసినట్టు చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి పనిలోనే ఉంటాను, నేను అవినీతి చేయను అన్నీ చెప్పి పక్కాగా చెప్తున్నారు. కానీ ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే పిఠాపురం నియోజకవర్గం అంటేనే అన్నట్టుగా నిరూపిస్తారో చేసి చూపించారు కూడా. ఆయన రాజకీయ నాయకులు అంటే మనం డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు అనుకుంటాం, కానీ ఆయన ఎమ్మెల్యే శాలరీ కూడా వద్దని చెప్పేసి నిన్న చెప్పారు. నిన్న చెప్పడం ఏంటంటే 35,000 ఎంత వచ్చింది అన్నారండి. పంచాయతీ నిధులే లేవు అందులోనే, లేని దానికి ఆ 35,000 రూపాయలు నేను జీతం సంపూర్ణ జీతం తీసుకుంటా అన్నారండి. కానీ ఆ జీతం కూడా వద్దన్నారు. అక్కడ ఏంటంటే గ్రామీణ అభివృద్ధికి తీసుకున్నారు కదండి. ఆ కార్యక్రమంలో ఆయనకి అమౌంట్ లేకపోయేటప్పటికి ఈ జీతం కూడా 35,000 మీ 3 రోజులు పనిచేశారు, 4 రోజులు పనిచేశారు ఈ నెలలోనే, ఈ 3 రోజుల జీతం మీకు 35,000 40,000 వస్తుందని చెప్పి అన్నారంటండి. అంటే ఆ జీతం కూడా వద్దనుకుని ఆయన తీసుకోవడం మానేశారండి. ఇంకా మంచి మంచి అభివృద్ధి జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. ప్రతి చోట కూడా జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి మనుషుల్ని నువ్వురా అని చెప్పి తీసుకెళ్ళి పని లేదండి. మా స్వతంత్రంగా నువ్వు రా తమ్ముడు అంటే వస్తాడండి, నీ రా అన్నీ అంటే వచ్చేవాళ్ళు ఉన్నారో. ఎవరిని బతిమాలక్కరద్దు, ఎవరిని ఇది చేయక్కరద్దు. సార్ ఎలా వస్తున్నారో చాలా కార్యక్రమం ఉందంటే అందరూ వచ్చి ఉత్సాహంగా ముందుకి నడిచేవాళ్ళే తప్పించి ఎవరు కూడా ఇబ్బంది పడేవాళ్ళు లేరు. నిన్న సార్ మధ్యాహ్నం మేము 2 గంటల పొద్దున్న కూర్చున్నామండి వాళ్ళని, మధ్యాహ్నం ఈవినింగ్ కూడా ఉన్నామండి. 2 గంటలకు వెళ్ళి కూర్చున్నామండి. సాయంత్రం 6 గంటలకు వచ్చారు సార్, 5:30 ఆ టైంలో వరకు వచ్చారు. అప్పటి వరకు ఎలా కూర్చున్నా జనం అలాగే అండి, పిన్ డ్రాప్ సైలెంట్ కింద అలా కూర్చున్నారు తప్పించి ఎవరు కూడా కదలలేదు. అలాగే అక్కడే అలా ఉండిపోయారు. కొంతమంది వచ్చేవారు రోడ్డు మీద కొట్లు కట్టించేసేవారు. క్వారీ గేట్లు మన సీఎం గారు వచ్చినప్పుడే క్వారీ గేట్లు కట్టించేసి కొట్లన్నీ కట్టించేసి మంచిలపేటలు కూడా లేకుండా చేసి పారేశారు. ఇవాళ డిప్యూటీ సీఎం వచ్చారండి, మరి ఆయన స్వతంత్రంగా ఆయన కూడా ఒకటన్నారు. పోలీస్ సిబ్బంది కూడా జనాలు వచ్చి నాయకులను, జన సైనికులను కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఆయన కూడా పోలీసులను కూడా ఇబ్బంది పెట్టి పనులు చేయను, నేను అన్నిసార్లు వాళ్ళ గురించి మెయిన్ ఆలోచిస్తున్నారండి. వచ్చినప్పుడు వాళ్ళ పోలీసులు చాలా ఇబ్బంది ఉంటుంది కదా, ఆ సఫర్ కూడా ఆయన చాలా పడుతున్నారు. అది కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. పోలీసులు వ్యవస్థ కూడా బాగా సహకరిస్తున్నారు. గతంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ఇంకా బాగుంది అభివృద్ధి కూడా. వాళ్ళలో కూడా స్పందన బాగుంది, నేను బాగా గమనించిన వాళ్ళ దగ్గర అయితేనే. ఇలా మన సార్ వస్తున్నారంటే ఒక 2-3 ఉన్నట్టు ఉండేవారు, కానీ ఇప్పుడు ఆయన స్థాయి తగ్గట్టు వచ్చారనుకోండి. కానీ అప్పుడు దరిదాపుల్లో కూడా వెళ్ళనిచ్చేవారు కదా, చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా నిన్న ఎవరు నచ్చినట్టు వాళ్ళు తిరిగినా, ఎవరు నచ్చినట్టు ఏం చేసినా కానీ అధికారికంగా మాత్రం ఇబ్బంది ఏమీ లేదు మాకు. కానీ ఎవరికి అందరికీ కంఫర్ట్గానే ఉంది. వచ్చిన 10 రోజుల్లోనే ఈ రకంగా అభివృద్ధి అమౌంట్ వెంటనే ఇన్ని కోట్ల రూపాయలు కూడా తేడం అన్నది చాలా రికార్డు. ఇక్కడ లోటుపాట్లు బోలని ఉన్నాయి. ఇక్కడ పంచాయతీలోనే వీటికి ఆయన 10th క్లాస్ చదివాను ఇవన్నీ చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసిందండి. 10th క్లాస్ చదివాను, డిగ్రీ చదివినట్టు ఈ పాఠాలన్నీ చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాలు తలపోటు వచ్చేస్తుంది మాకు. మీరు మమ్మల్ని కొద్ది డిసిప్లిన్ కింద కొద్ది ఫ్రీగా ఉండతే నేను ఎలా చేయాలో ఏం చేయాలో అంతా నేను చేస్తాను, చేసి చూపిస్తాను. చేసిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, ప్రకటించుకుంటాను నా విజయం ఏంటన్నదనే అని చెప్పారు. అన్న ప్రకారంగా చేస్తారు. ఆయనకి మేము ఎప్పుడూ ఉంటాం తోడు. జన సైనికులే కాదు, వీర మహిళలే కాదు, అందరూ తోడుగా ఉంటారు. గొల్లప్రోలు నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయన గొల్లప్రోలులోనే కూడా స్థానికంగా కూడా ఈ స్థలం తీసుకోవడం, ఆయన ఉండడం కూడా జరుగుతుంది. కానీ కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు వేచి చూడాలి. మనం వార్చిన వెంటనే అన్నం అయిపోయిన వెంటనే కూర అయిపోయిన వెంటనే తినేలాము. అలాగ ఒక టైం పడుతుంది. ఆ టైం పడే వరకు మాత్రం ఓర్చుకోవాలి.